ఈరోజు ఎలా స్ట్రాస్ దగ్గరికి వెళ్తాను, లెటర్ ఇచ్చేస్తాను, ఏదో ఒకటి తేల్చేస్తాను. ఫస్ట్ నేను వెళ్ళగానే శ్రావ్స్ అది నేను అరే పుట్టి ఏం రాయుడు గాల్లో భూతాలతో బతకని పెట్టిండా ఏంది ఏంది కథ నీకేమైనా తెలుసు. సరే లోపల పోదాం. రే డోర్ తీరా డోర్ పద 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 దీని ముచ్చటేందో చూద్దాం. ఏం చేస్తున్నారా సరే పా లోపలికి పద పద పద. ఏమ్రా గాల్లో భూతాలతో మాట్లాడుతున్నావా ఏంది కథ? ఫిక్స్ అయిపోయానరా, ఈరోజు శ్రావ్స్కి నా లవ్ మ్యాటర్ అలా అయినా చెప్పేస్తా. ఇది చెప్పే ముఖం ఒకసారి చూపియటు అవులాగా ఒకేడు సంది ఇదే చెప్తున్నాను. రోజు అమ్మాయి చూడు, అమ్మాయి ముఖం నువ్వు చూసుడు, అమ్మాయి నవ్వుడు నువ్వు నవ్వుడు పోడిగా మళ్ళీ నెక్స్ట్ డే షురు. ఇట్లయితే మనతో పని కాదు. కానీ ఈ రోజైతే ఏదో తెలిపోవాలి కలిపి. రోజు చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాను కానీ ఎదురుగా వచ్చేసరికి చెప్పలేకపోతున్నాను. రేయ్ చెప్పరా, ఒప్పిస్తుంటుందిరా, లేచీకు అబ్బో లవ్ గురి వచ్చింది సలహాలు నీకు ముయ్. అరే రామ్ చక్కగా కలిపి ఏదో చెప్పి వాడేసే ముందైతే మా అయితే ఏమవుతుంది రా భయ, అయితే నీ చెంప మీద దెబ్బ పడుతుంది, లేకపోతే అమ్మాయి నీకు పడుతుంది. దీనికి ఎందుకు రా భయం? ఏం రా గట్లా చూస్తున్నాం రా. రే అది జరగాలంటే చెప్పాలి కదరా. అందుకేరా మాటలో చెప్పలేని ఫీలింగ్స్ని ఒక లెటర్లో రాసే కాదు ఇస్తా. రే ఎప్పుడు ఇస్తావురా? ఈరోజేరా. సరే పదమల్లా ఇంకా ఏంటేంది. ఏంటే ఈరోజు మీ వాడు చెప్పేసేలా ఉన్నాడు? చూద్దాం ఈ రోజుకైనా చెప్తాడో లేదో. 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను. అరే శ్వాస వచ్చేసిందిరా. అబ్బా వచ్చేసిందిరా. ఓకే అబ్బా ఏం చూసినావురా సామి. సరే కానీ షూరి ఆల్ ది బెస్ట్ రా. ఆడేమైనా ఎగ్జామ్ పోతుండారా అవులాగా? అబ్బా ఇప్పుడు ఎలా టెన్షన్ చెప్పాలి? పడ చక్కగా కాలిపిల్లి లెటర్ ఇచ్చి పడేసే ముందైతే ఏమైతే అదే అవుతుంది రా భయ్. కానీ ఈరోజు ఏదో తేలిపోవాలి, అర్థమవుతుందా? పోయిగా పోరా. ఓహో మళ్ళీ మొదలు పెట్టిండ్రా కథ చూడు. గిట్లయితే పని కాదు. కానీ హే శ్రావ్స్ రామ్ నీతో ఏదో పర్సనల్గా మాట్లాడాలంట. లాక్ అండ్ కోడ్ రే చూసింది చాలు, అమ్మాయి ఇటే చూస్తుంది. పో ఆల్ ది బెస్ట్ పో. టెన్షన్ పడుకురా, బీ కూల్. అమ్మయ్య ఈ రోజుకైనా పిలిచాడు, ఏం చెప్తాడో చూద్దాం. రామ్ హే హాయ్ శ్రావ్స్. ఏదో చెప్పాలన్నా? అది నేను నువ్వు నిన్ను నన్ను ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఈరోజు కూడా చెప్పేలా లేడు. అరే మిస్ అయిందే. అరే ఆడు, అరే అవలా ఆడు. అది ఏమైనా డోరేమాన్ అనుకున్నావా బే? పొట్టి అలవా. ఏం రాయుడు చెప్తాను నువ్వు నేను నువ్వు అంటాడు. దీని అమ్మకి ఎందుకే నా ప్లాన్లో నేను వచ్చిన ఎటుది దేకు. హే శ్రావ్స్ నీ దగ్గర ఏదో టెక్స్ట్ బుక్ PDF ఫైల్ ఉందట, కొంచెం ఇస్తే ముగ్గురం చదువుకుని సరైనా పాస్ అవుదామని. అనరా కొంచెం షేర్ చేయమా వానికి. ఇదేనా పర్సనల్? ప్రిపేర్ అయ్యిందంతా వేస్ట్ అయిపోయింది. షేర్ ఇట్ ఆన్ చేయి. వీడు చెప్తాడనుకున్నాను చూడు. ఛా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ అని చెప్పగానే నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఆగినట్టు అనిపించింది. నా గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అని వచ్చింది. ఐ లవ్ యూ అని వచ్చింది. కొంప ముంచావు కదరా. అదేంటి
శ్రావ్స్, అది నీకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, బట్ నువ్వు ఎదురుగా వచ్చేసరికి నేను చెప్పలేకపోతున్నా. సో నా మాటల్లో చెప్పలేకపోతున్నా నా ఫీలింగ్స్ని ఈ లెటర్లో రాసిస్తున్నా. నీకు వీలుగా ఉన్నప్పుడు చదివి, ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించి, నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు నీ నిర్ణయం చెప్పు. అయిపోయిందా? ఎప్పుడెప్పుడు చెప్తావా అని వెయిటింగ్, తెలుసా? ఐఎమ్ సారీ, నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, బట్ ఏమన్నావు? ఒప్పుకున్నావు కదా? రెడ్ కనపడింది. అమ్మాయి అటుకు పడింది. ఒప్పుకుందా? సరే పా, ఇక అయిపోయింది మన పని. పదిగా లాస్ట్కి నీకు నువ్వు, నాకు నేను మిగిలినాం. అరే కొట్టి ఎప్పుడైనా ఎవరైనా లవ్ చేసినావా? లేదురా బాబు. అరే చేస్తే చెప్తున్నావా? నీకు నేనున్నారా? నేను సెట్ చేసి పెడతా. నాకెందుకు రావన్నీ? ఎన్నో మిస్ అయ్యాను, ఇది కూడా మిస్ అవుతానంటావా? నీ ఇష్టం. ఇదేంటి కెమెరా ఇంకా మనల్ని ఫోకస్ చేస్తూ? చెప్తా ఉన్నావు. హలో గైస్, మేమంతా ఇదే ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ చేయడం. అండ్ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ షార్ట్ ఫిల్మ్, జస్ట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ యూట్యూబ్ తెలుగు అబ్బాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. పద పోదాం ఇక.